ఏదైనా పని ప్రారంభించే ముందు, ఆ పని దిగ్విజయంగా జరగడానికి ఒక మంత్రం చెప్పండి గురుగారు. నమో దివ్యే మహాదివ్యే శివాయై సతతం నమః. నమ ప్రకృతే భద్రాయ నేత పడతాస్పత జాతవేదస్య సునుమామ సోమవర్తాదివేద సనపర్షతి దుర్గాణి విశ్వా నావేవ సింధు దుర్దహత్యగ్ని. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపోం జ్యోతిరసమమృతాత్ బ్రహ్మ భూర్భువస్సు. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. చెప్పండి. అంటే ఈ మంత్రాలు చదువుకుంటే దిగ్విజయంగా జరుగుతుంది పని అంతా. అమ్మవారు శక్తి జాతవేద దుర్గా అంటే సాక్షాత్గా అగ్ని దుర్గా. ఇంకా జాతవేద దుర్గా మంత్రం అన్నిటికన్నా పెద్ద మంత్రం అనమాట. ఇప్పుడు మనకు గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం ఎలా ఉంది పెద్ద, సేమ్ అట్లానే వేదిక మంత్రం జాతవేద దుర్గా మంత్రం. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. ఈ మంత్రం చెప్పేస్తే ఇంకా పౌరాణికలో నమో దివ్య మహాదివ్య శివ ఏ సతరం మనం ప్రకృతి భద్రాయ నేత పడతా, ఇది దేవి సప్తశతిలో ఉన్న మంత్రం. ఈ రెండు మంత్రాలు చెప్పడం చాలా శ్రేష్టం అన్నమాట. మళ్ళీ సాత్మే గాయత్రి మంత్రం అనేది చెప్పాలి, బాగుంటది. ఏ పని మొదలు పెట్టినా ఇట్లా ఈ మంత్రం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే మన పూర్వీకుల్లో గురుకులమైన ఇంకా ఎక్కడ పోయినా ఇలా మీటింగ్ లో కూర్చున్నా ఇంకా ఏదైనా ఉన్నా వాళ్ళు కంపల్సరీ మంత్రాలు, దైవిక మంత్రాలు కంపల్సరీ చెప్తుండే అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఒకటి సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళ ఒక కోరిక. మంత్రంతో దేన్నైనా సాధించవచ్చు గురుగారు. మంత్రంతోనే అన్ని సాధించుకోవచ్చు. ప్రపంచంలో ఏం కావాలి అన్ని మంత్రంతోనే సాధించుకోవచ్చు. అంటే ఈ మధ్యన తెలిసినా తెలియకపోయినా అందరూ మంత్రాల గురించి చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మంత్రశాస్త్రంలో ఏంటంటే కొన్ని మంత్రాలు ఉచ్చారణ సరిగా లేకపోయినా, కొన్ని మంత్రాలను కరెక్ట్గా పఠించకపోయినా దానికి రివర్స్లో దాని యొక్క ఫలితాలు ఉంటాయి. దానివల్ల అందరికి కూడా అంటే మంచి జరగాలని యజ్ఞం ఏదో చేస్తుంది, యాగం చేస్తుంది, దానికి రివర్స్ ఫలితాలు వచ్చి వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయండి. అంటే ఫస్ట్ మంత్రాక్షరాలు ఉంటాయి. మంత్రాలు మంత్రాల్లో వైదిక మంత్రాలు, తర్వాత పౌరాణిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు. వైదిక మంత్రాలు స్వయంభూ అనమాట. అది నేచర్లో ఆ ఫలానా ఋషి ఆ మంత్రాన్ని చూసినాడు, చెప్పినాడు, అలా ఉంటది. అది స్వయంభూ అనమాట. ఆ వైదిక మంత్రాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. దానికి ఛందస్సు అనేది ఉంటది అనమాట. గాయత్రి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అలా ఒక ఛందస్సు ప్రకారంగా చెప్పేది ఉంటుంది. మన దాని తర్వాత పౌరాణిక మంత్రాలు ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా నమో దేవ్యే మహాదేవ్యే శివాయై సతనమాన ప్రకృతి భద్రాయ నేత పడతాస్పతాం, ఏ పౌరాణిక మంత్ర. ఇక తాంత్రిక మంత్రాలు అంటే తాంత్రిక మంత్రాలు నార్మల్గా ఉంటుంది, కానీ తాంత్రిక మంత్రాలలో అన్నిటికన్నా ఎక్కువ యూజ్ అయ్యేది బీజాక్షరాలు. ఓం హుం కాళికాయై నమః, ఓం క్లీం కాళికాయై నమః, ఓం క్లీం క్లీం హుం క్రోం శ్రేం కాళికాయై నమః. ఇలా ఈ బీజాక్షరాలు యూజ్ చేసి ఈ మంత్రాలు ఉపయోగిస్తారు అన్నమాట. మంత్రశాస్త్రానికి ఆధారమే ఆదిశక్తి. మంత్రాలంటే దట్ ఈస్ సాక్షాత్ ఆదిశక్తి. అంటే తాంత్రిక మంత్రాలు వీటన్నిటికీ ఇంకా ఈ ఆదిశక్తి గాయత్రి రూపంలో ఉంటే ఆమె వేదమాత. అంటే వేదిక మంత్రాలంతా సాక్షాత్గా గాయత్రి మాత రూపం అన్నమాట. అంటే ఫట్ ఫట్ స్వాహ ఇలాంటివి అంటుంటారా? ఇది అంతా తాంత్రిక మంత్రాలు అనమాట. ఓం ఫట్ స్వాహ, క్లీం అంటే నమః అంటే హృదయం, ఫట్ వర్షట్, అట్లా ఈ ఎంత తాంత్రిక మంత్రాల కింద వస్తాయి అనమాట. ఇదంతా ఆదిశక్తి మంత్రం. ఓం లాగే జూమ్ కూడా బీజాక్షరాలు. ఇప్పుడు బీజాక్షరాలు చాలా ఉన్నాయి. హుం, జుమ్, శ్రీం, క్లీం, ఇవన్నీ బీజాక్షరాలు. అన్నిటికన్నా పెద్ద శక్తివంతమైన ఆదిశక్తి బీజాక్షరం ఓం. ఓం మిగతా మంత్రాలు అంతా ఓం తర్వాత బీజాక్షరాలు. ఓం చాలా పవర్ఫుల్ బీజాక్షరం. ఓం పెట్టి మనం ఎన్నో మంత్రాలు, తాంత్రిక మంత్రాలు చెప్తాం. ఓం పెట్టకుండా కూడా చెప్తాం. కాకపోతే ఓం పెట్టకుండా చెప్పడంతో మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. కానీ ఓంకారం పెట్టి మనం ఆ మంత్రాలు చెప్తే మనకు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓం అనేది పెట్టి ప్రతి ఒక్క మంత్రానికి ముందు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఇది పెట్టకుండా కూడా చెప్పచ్చు. మంత్రం ఫలితం అయినా సార్ నమః శివాయ,
నమ శివాయ, దాని ఫలితం అంత ఉండదు. ఓం నమ శివాయ చెప్తే ఓం అనేది ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం పోస్తుంది. ఓం పని ప్రాణం పోయడం. ఓం లేకుండా అయితే తొందరగా సిద్ధిస్తుంది అంట. తొందరగా సిద్ధిస్తుంది, సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సెక్యూరిటీ పర్ఫెక్ట్ సెక్యూరిటీతో చేయడం ఇంకా మంచిగా సిద్ధించడం, అలా ఓం పెట్టాలి బెస్ట్.